రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లుగా మహేష్ బాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినట్టు చిత్రమే ఆంధ్రా కింగ్ తాలూకా. గత శుక్రవారం ఆంధ్రా కింగ్ తాలూకా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైనప్పటి నుంచి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి ఈ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ బాగానే వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి ఎక్కడో తేడా కొట్టిందని, కలెక్షన్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆంధ్రా కింగ్ తాలూకా ఎంత బడ్జెట్తో ఆ సినిమా తెరకెక్కింది, దాని ప్రీ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది, ఇప్పుడు విడుదలైన తర్వాత ఆంధ్రా కింగ్ తాలూకా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ ఎందుకు కలెక్షన్ల పరంగా ఇప్పుడు వెనకబడిపోయింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రా కింగ్ తాలూకా టాక్ పాజిటివ్, కలెక్షన్స్ నిల్, పెద్ద దెబ్బ ఇది. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినటువంటి ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాక్ బాగుంది, రివ్యూలు రేటింగ్లు కూడా బాగా ఇచ్చారు, బాగానే ఉన్నాయి అనుకున్నటువంటి నేపథ్యంలో కలెక్షన్లు మాత్రం ఈ సినిమాకి అయితే కనిపించడం లేదనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా 65 కోట్ల రూపాయలు అయినట్లుగా కాగా 4 రోజుల వరల్డ్ వైడ్ షేర్ చూసుకున్నట్లయితే కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. డిజిటల్ రైట్స్ 30 కోట్లని ప్రచారంలో ఉంది. మిగిలింది థియేట్రికల్ బిజినెస్ అనుకుంటే తొలి వారాంతంలో కేవలం 30% రికవరీ అయినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఏ మేరకు వసూళ్లు రావచ్చు అంటే పోయేదే తప్ప వచ్చేదేమీ లేదని అయితే ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రామ్ నటించినటువంటి ఏ సినిమా కూడా విజయం వైపు అయితే కన్ను కూడా వేయలేదు. నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే రామ్ పోతినేని ఆయన హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలు అంతగా ఘన విజయాన్ని సాధించింది అయితే ఏదీ లేదు. కొన్ని అయితే ఫ్లాప్ టాక్ని అయితే మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో తన సత్తా చాటాలని రామ్ పోతినేని ప్రయత్నం చేసినప్పటికీ సినిమా టాక్ కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఈ సినిమాకి పెద్దగా లేవు అనేది ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ చిత్రానికి కాస్త హైప్ అయితే వచ్చింది, బాగా ఆడుతుందని అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేసి రామ్ కెరియర్లో మరో డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. హిట్ అందుకున్నటువంటి ఆనందం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సరేకి లేకుండా పోయింది, ఫెయిల్యూర్ని కంటిన్యూ చేసింది. మరోవైపు ఈ సినిమా రిజల్ట్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైనటువంటి చర్చకు అయితే దారితీస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రా కింగ్ తాలూకా ఈ సినిమాకి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. అయితే విడుదలైన తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ షేర్ రూపంలో 9 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక డిజిటల్ రైట్స్ రూపంలో 30 కోట్లు వచ్చాయన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అయినా ఈ సినిమా కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఆ పరిస్థితి అయితే కనబడడం లేదు. కాబట్టి రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లుగా మహేష్ బాబు పి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి ఈ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ మాత్రం డిజాస్టర్గా నిలిచిందనేటువంటి ఆ వార్తను మనం సారాంశంగా తీసుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి ఉపేంద్ర ఆయన ఒక కీలకమైనటువంటి రోల్ కూడా పోషించడం జరిగింది. ఒక హీరోకి ఆయన ఒడిదుడుకుల్లో తన అభిమాని ఎలా సహాయం చేస్తారు, దాని నుంచి హీరో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేటువంటి కథ ఆధారంగా ఈ సినిమాని తీశారని, అయితే సినిమా అంతగా ఆదరణ పొందలేకపోతుంది కలెక్షన్ల పరంగా అంటూ ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.